ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ఈవీలు వాడాలి, ఆ దిశగా ప్రోత్సాహకాలు ఇస్తాం. సో ఉద్యోగులకు 20% డిస్కౌంట్, లీడర్లకు లోన్లు, హైదరాబాద్ మరో ఢిల్లీ కాకూడదనే ఈవీలను ప్రోత్సహిస్తామని వెల్లడి. చీఫ్ సెక్రటరీ డీజీపీతో కలిసి సెక్రటరీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రారంభం అంటూ చూస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎలక్ట్రిక్ వెహికల్ వాహనాలు వాడాలని, ఇందుకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సో ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 20% డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు ప్రజాప్రతినిధులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం సెక్రటరీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ శివధరెడ్డితో కలిసి ఉద్యోగులకు ఈవీ వెహికల్స్ మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈవీల వినియోగంతో తెలంగాణ చైనా నార్వేతో పోటీ పడుతుందని చెప్పారు. సో తెలంగాణ చైనా నార్వే తోటి పోటీ పడుతుందట. జీతో ఎట దొరికిరా నాయన వీళ్ళు. సో హైదరాబాద్ మరో ఢిల్లీ కాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈవీల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి రాయితీలు అమలు చేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో 10 నుంచి 20% సంబంధించినటువంటి రాయితీలు ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చాలా బలంగా తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. ఈవీలకు రోడ్ ట్యాక్స్, రీసెంట్ ట్యాక్స్ 100% మినహాయింపు ఇవ్వడంతో పాటు ఇప్పటి వరకు 1,15,551 ఎలక్ట్రిక్ వెహికల్స్ కు 925 కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని చెప్పారు. అయినా ఈవీల ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలతో రాష్ట్రంలో ఈవీల వినియోగం 60.6% నుంచి 1.5% పెరిగిందన్నారు. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి వాహనం, అద్దెకు తీసుకునే వెహికల్ కూడా ఈవీనే ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. క్యూర్ ఏరియాలో ఎలక్ట్రిక్ బస్సులనే నడిపిస్తున్నామని, డీజిల్ ఆటోలు కూడా రిటైర్ రోఫిట్ గా మార్చి నడపాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్న విషయం కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఈవీ వెహికల్స్ పై ప్రభుత్వ ఉద్యోగులకైతే 10 నుంచి 20% రాయితీ ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో సర్వర్ల మొరాయింపు, రిజిస్ట్రేషన్లకు బ్రేక్, ఆఫీసుల వద్ద జనం పడిగాపులు, వారంలో 2-3 రోజులు ఇదే తీరు, స్లాట్ విధానం అన్లిమిటెడ్ చేయాలనేటువంటి డిమాండ్ వినిపిస్తా ఉంది. సో అనుకోని వాన, హైదరాబాద్ ఆగం, ఆఫీసులు వదిలే వేళ వడగండ్ల వాన. సో నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున వాన రావడము, సో ఆ ట్రాఫిక్ అంతా కూడా అతలాకుతలం అయిపోవడం జరిగింది. నేనంతా కూడా చూసినాం.